ఎక్స్క్యూజ్ మీ ఫస్ట్ మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ జస్ట్ ఏ మినిట్. హలో, ఇన్సల్ట్ మీరు వచ్చే ముందు ఫోటో. వెల్కమ్ టు హైటెక్ మ్యారేజ్ బ్యూరో. ఫోన్ చేయండి, పెళ్ళాడండి. చెప్పండి మీకేం కావాలి? అమ్మాయి కావాలి, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. అయితే అర్జెంట్ గా మీరు మా ఆఫీస్ కి రావాలి. హలో, వచ్చాను. హలో, అమ్మాయి ఎక్కడా? యు ఆర్ సో ఫాస్ట్ సార్. అవన్నీ తర్వాత ఫస్ట్ ఏం చేయాలి చెప్పు. 10,000 కట్టాలి. తీసుకో. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఒక్క సెకండ్ వేస్ట్ అయినా గంట సేపు బాధపడతాను. నన్ను వెయిట్ చేయించారనుకో మిమ్మల్ని బాధపడతా. బీ ఫాస్ట్ అయితే. బీ కూల్ అయితే. దిస్ ఇస్ చలపతి, ప్రొపరేటర్ ఆఫ్ దిస్ మ్యారేజ్ బ్యూరో. ఇక్కడ వేలుముద్ర వేయండి. ఎంటెక్ చదివిన కంప్యూటర్ ప్రొఫెషనల్ ని నెలకు 50,000 సంపాదించే మొగాన్ని వేలి ముద్ర వేయడమా? నో, నా వల్ల కాదు. ఎంటెక్ చదివి వేలుముద్ర వేయడం రాదా? ఇట్స్ వెరీ పిటీ. ఇరిటేట్ చేస్తున్నా. బిజినెస్ చేస్తున్నా. హే, ఇదేంటి నా బయట దీంట్లోకి ఎలా వచ్చింది? దిస్ ఇస్ హైటెక్ మ్యారేజ్ బ్యూరో బుజ్జి. అదేంటి మా కంప్యూటర్ మీ ఏజ్ తప్పని చెప్తాంది. హైట్ వల్ల 18 కనబడతాను కానీ నాకు 28 అండి. ఏది ఒకసారి వంగి పట్టుకోండి. ఏం వంగాలి, ఏం పట్టుకోవాలి? కిందకు వంగి కాళ్ళు పట్టుకోండి. పట్టుకుంటే 28. పట్టుకోలేకపోతే 38. పట్టేసుకున్నా పట్టేసుకున్నా పట్టేసుకున్నా. మీరు పట్టుకున్నది నా కాళ్ళండి. నా కంప్యూటర్ ఎప్పుడు తప్పు చెప్పదు. అంటే నాకు తెలిసి మీ బాడీ కంటే మీ ఏజ్ 10 years ఎక్కువ. అంటే యు ఆర్ జస్ట్ 38. చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను అడ్వాన్స్ తప్ప అడ్వాంటేజ్ తీసుకోనండి. ఓకే, హరి అప్, అమ్మాయిలు చూపెట్టండి. చూపిస్తాను కానీ మీరు కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా సోషల్ స్టేటస్ కు 50 లక్షల కంటే పైసా తక్కువైనా ఒప్పుకోను. అయితే మీరు కొన్ని టెస్ట్లు అటెండ్ అవ్వాలి. రిటర్న్ టెస్టా, ఓరల్ టెస్టా? మెడికల్ టెస్ట్. హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను. ఐ హావ్ నో ఎయిడ్స్, యు నో. అది కాదండి, మేము కొన్ని ఇంటెన్సివ్ మెడికల్ టెస్టులు చేస్తాం. చేసి మీ రేట్ ఎంతో మేము డిసైడ్ చేస్తాం. ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, యు నో. ఆ మొక్క మేము చెప్పాలి. ఓకే, కమ్ ఆన్, టెస్ట్లు చేసుకో. ఇది మీ టోకెన్ నెంబర్. ఇది మీరు తీసుకుని ఓ 2 రోజుల తర్వాత మా మ్యారేజ్ బ్యూరోకి ఫోన్ చేస్తే మీరు ఏ రోజు రావాలో చెప్తారు. అప్పుడు వచ్చి టెస్టులు చేయించుకోండి. మరి అమ్మాయి టెస్టులు పూర్తయ్యాక మీ రేట్ డిసైడ్ అయ్యాక అప్పుడు చూపిస్తాం. ఒక్క సెకండ్ వేస్ట్ అయితే గంట సేపు బాధపడతా. అలాంటిది నన్ను గంట సేపు నిలబెట్టించి చేతిలో ఈ టోకెన్ పెడతావా? చూడండి, మా బ్యూరో మన్నిక్కి నాణ్యతకి పేరెన్నిక్ అన్నది. కొనుక్కునే అమ్మాయికి సరైన సరుకు చూపించకపోతే మా బ్యూరోకి చెడ్డ పేరు వస్తుంది. ఓకే సార్, మేడం గారు వచ్చారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు. అయ్యి బాబు, మేడం గారు వచ్చారా? అంత నెమ్మదిగా చెప్తావేంట్రా? ఇంకెలా చెప్పాలి సార్? అరిసి చెప్పాలి లేదా కొట్టి చెప్పాలి? కమ్ ఇన్. జాను, నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు తెలుసా? నీ కాంప్లిమెంట్ కోసం నేను ఈ చీర కట్టుకోలేదు. సారీ మేడం, తప్పైంది. భర్తను కదా, ఆ చనువు కొద్దీ కాంప్లిమెంట్ ఇచ్చాను, ఏమనుకోవద్దు. సరే సరే, లక్ష్మికి సంబంధం చూడమన్నాను, చూసారా? చూశాను మేడం. ఇతని పేరు హరికృష్ణ, స్వగ్రామం పటవల, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. వీళ్ళిద్దరిది తూర్పుగోదావరి జిల్లా. ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్సే. ఇద్దరికి చెరకో 25 ఎకరాల పొలం ఉంది. ఇద్దరికి చెరకో 50,000 శాలరీ వస్తుంది. వీళ్ళిద్దరూ అన్ని విషయాల్లో సమానమే. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. నాకు తెలిసి ఇంత పర్ఫెక్ట్ మ్యాచ్ ఇప్పటివరకు చూడలేదు. అబ్బాయి హైట్ ఎంత? 6 అడుగులు. అమ్మాయి హైట్ 5.5 అడుగులు. మరి హైట్ లో 6 అడుగు తేడా ఉందే. 5.5 అడుగుల అబ్బాయి దొరకలేదా? సారీ మేడం, అంత పక్కాగా అంటే మ్యాచ్లు దొరకవు. అయినా అబ్బాయి 6 అడుగు హైట్ ఎక్కువ ఉండటం మంచిదేగా. ఆ 6 అడుగు హైట్ చాలు అమ్మాయి మీద పెత్తనం చెలాయించడానికి. చూడండి మేడం, 6 అడుగు ఎత్తుండటం వల్ల అమ్మాయిలకే అడ్వాంటేజ్. ఏంటో ఆ అడ్వాంటేజ్? అబ్బాయి 6 అడుగు ఎత్తుండటం వల్ల అమ్మాయి ముందు ఎప్పుడు తలదించుకుని ఉండాల్సి వస్తుంది. అమ్మాయి మాత్రం తలెత్తుకునే ఉంటుంది. పెళ్లి చూపు. హాయ్ మలీస్, టేక్ లిలీస్. నువ్వెంత గొప్పవాడి సత్యబాబు. ఆ అచ్చుబాబు సచ్చినోడు ఏ రోజు పువ్వు కాదు కదా, కనీసం ఆకు కూడా తెచ్చివ్వలేదు. నువ్వు నా కోసం లిల్లీస్ కొనుక్కొచ్చా. కొనుక్కురాలా, పక్కన నుంచి పీకొచ్చా. వావ్, వాట్ ఎ గ్రేట్. ప్రేయసి కోసం పువ్వులు దొంగతనం చేసిన నువ్వు లవర్ కోసం తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ కంటే గొప్పవాడివి. నువ్వు ఆ మాట అంటుంటే బ్యాంక్ లోన్ తీసుకున్నా సరే నీ పేరు మీద 2-3 తాజ్ మహల్ కట్టాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు నీకు గిఫ్ట్ గా ముద్దు ఇవ్వాలనుకుంటున్నాను. ముద్దా?
ఒక్కటి ప్లీజ్. ఒక్కటంట పేదలు వాసిపోయిన 100 ఎట్టుకో. నేను అసలు ఏం ఫీల్ అవను. చూసావా సత్తి నా దీన స్థితి? నిన్ను ముద్దెట్టుకోవడానికి కూడా నాకు నోరు రావడం లేదు. ఛీ, ఈ దౌర్భాగ్యం ఏ అమ్మాయికి రాకూడదు. నేను నన్ను ముద్దెట్టుకోవడమా? కాదు, ప్రియుణ్ణి ముద్దెట్టుకుందామంటే ఇలా కట్టేసి ఉండటం. నేను ఇప్పుతాగా బట్టలా? అయ్యి బాబోయ్, అప్పుడే బట్టలు ఎందుకు? ముందు కట్లిప్తా, ఆ తర్వాత చూసుకుందామే. లైఫ్ లో ఫస్ట్ టైం. జాగ్రత్త పెట్టుకోయా. ఇప్పుడు పెట్టుకో. సత్తి, నీలాంటి వాడిని ప్రేమించినందుకు సిగ్గుతో చచ్చిపోతున్నాను. కళ్ళు మూసుకోవా? నీ సిగ్గైతే నేను ఎందుకు కళ్ళు మూసుకోవాలి? నువ్వు కళ్ళతో చిలిపిగా నవ్వుతున్నావు. ఓహో, నాలో ఆ టాలెంట్ కూడా ఉందా? అయితే మూసుకుంటా. ఏయ్, ఆగు. సూర్య అలా అలా పడిపోయారా? అమ్మా, అయ్యి బాబోయ్, ఇలా పడేసిందేంట్రా? పడేయటం దానికి ఏమైనా కొత్త? ఎటు వెళ్ళింది ఇది? అటు వెళ్ళి ఉంటది. ఈ అప్ప అట్నుంచే కదా వచ్చాం. అయితే ఇటు వెళ్ళి ఉంటది. పద. మల్లీశ్వరి, మల్లీశ్వరి. రారా త్వరగా రా. నడు. ఏంటో లైఫ్, చూడటంతోనే సరిపోతుంది కానీ పెళ్లి చేసుకుందాం అంటే ఫిగరే దొరకటం లేదు. ఆహా, ఎవరి టైంలో ఎంతో డిస్టర్బెన్స్. ఆహా, ఈ అమ్మాయి ఎవరో నాలాగే బ్లూ ఫిల్మ్స్ చూసి ఎమోషన్ ఆపుకోలేక వచ్చినట్టుంది. వస్తున్నా వస్తున్నా. ఒరే గోవింద శాస్త్రి, నీ బ్లడ్ విరిగి జామ్ లో పడిందిరా. డ్రై అయిపోతున్న నీ బ్రహ్మచర్యానికి, ఫ్రై అయిపోతున్న నీ కోరికలకి ఫుల్ స్టాప్ పడే రోజు వచ్చిందిరా. మన గ్లామర్ చూసి దిమ్మ తిరిగిపోవాలి. ఏమైనా సరే ఇవాళ నేను కాదు జారాల్సిందే. మై గాడ్,
ఆర్ సో లక్కీ సార్. ఏంటది? పిచ్చి కుక్క సార్, ఇప్పటికి 20 మందిని కరిచింది. మిమ్మల్ని కలవడానికి స్టేషన్ లో దూరబోతుంటే ఇంజెక్షన్ ఇచ్చి స్పృహ తప్పెట్టేశా. ఇక ఈ కుక్క వల్ల మీ పిక్కలకి ఏం డేంజర్ లేదు సార్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. సార్ యూ డోంట్ వరీ సార్, క్యారీ ఆన్. ఓకే ఓకే. కనపడదు కానీ పరువుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.